కడప జిల్లా మైలవరం రిజర్వాయర్ నుంచి కడప నగర తాగునీటి అవసరాల కోసం స్పిల్వే గేట్ల ద్వారా 200 నుంచి 300 క్యూసెక్కుల నీటిని పెన్నా నదిలోకి విడుదల చేశారు. దీంతో పెన్నా నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ నదిలోకి దిగవద్దని హెచ్చరించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా మైలవరం రిజర్వాయర్ నుంచి కడప నగర తాగునీటి అవసరాల కోసం స్పిల్వే గేట్ల ద్వారా 200 నుంచి 300 క్యూసెక్కుల నీటిని పెన్నా నదిలోకి విడుదల చేశారు. దీంతో పెన్నా నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు, మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ నదిలోకి దిగొద్దని హెచ్చరించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా మైలవరం రిజర్వాయర్ నుంచి కడప నగర తాగునీటి అవసరాల కోసం స్పిల్వే గేట్ల ద్వారా 200 నుంచి 300 క్యూసెక్కుల నీటిని పెన్నా నదిలోకి విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి షబ్బీర్ అందిస్తారు. షబ్బీర్,
ఇక దీంతో పెన్నా నదిలో నీటి ప్రవాహం పెరుగుతుండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు, మత్స్యకారులు ఎట్టి పరిస్థితిలోనూ నదిలోకి దిగొద్దని హెచ్చరించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి షబ్బీర్ అందిస్తారు. షబ్బీర్, రిజర్వాయర్ నుంచి కడపకు త్రాగునీరు, సాగునీరు అవసరాల కోసం 200 నుంచి దాదాపు 300 క్యూసెక్ నీటిని పెన్నా నది జలాశయానికి ఈ రోజు అధికారులు విడుదల చేశారు. పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలతో పాటు రైతులు, మత్స్యకారులు, విద్యార్థులు, రజకులు అప్రమత్తంగా ఉండాలని ఆ ఆ, మైలవరం రిజర్వాయర్ అధికారులు సూచించిన పరిస్థితి ఇప్పటికే తెలుస్తుంది. నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని నదిలోకి ఎవరు కూడా దిగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించిన పరిస్థితి రవలి. ప్రమాదాలకు తావు లేకుండా అప్రమత్తంగా ఉండాలని, నీటి ప్రవాహానికి ఎవరు కూడా పెన్నా నది పరివాహక ప్రాంతాల్లో వెళ్ళకూడదని చెప్పి అధికారులు తెలుపుతున్న పరిస్థితి రవలి. థ్యాంక్ యూ షబ్బీర్.